ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీకు రోజు చెప్తా ఉన్నాను కదా, ఇది మన ఆల్గో యొక్క పెర్ఫార్మెన్స్. నేను దీని మెయిన్గా చెప్పేది ఏంటంటే, ఈ ఆల్గోని తీసుకోమని కానీ, ఈ ఆల్గోతో మీరు లక్షలు సంపాదిస్తారని కానీ ఇవన్నీ నేనేం చెప్పట్లేదు. జస్ట్ మనం ఒక ఆల్గోని డెవలప్ చేసాము, దాన్ని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేటువంటి దాన్ని మాత్రమే మీతో పంచుకుంటున్నాను అనమాట. ఇది అవసరమైతే డెమో ఒక 15 days మీరు ట్రై చేయండి. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు మీ రియల్ మనీతో ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి, ఇది సెంట్ అకౌంట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, డాలర్స్ పనికిరావు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను $26,000 నేను 25,000 యాడ్ చేశాను సెంట్ అకౌంట్లో. ఇప్పుడు 26,448 అంటే నియర్లీ మనం కనుక $64 వచ్చినట్టు లెక్క మామూలుగా మన మనీలో. సో ఇది ఇటువంటి పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మనకి ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేటువంటిది మీకు చెప్పాను, దీంట్లో కండిషన్స్ చెప్పాను. మనం ఎప్పుడైనా సరే ఒకవేళ MT5లో మనం పెట్టుకుంటాం, MT5లో మనం ట్రేడ్ అనేటువంటిది సెటప్ చేసుకుంటాం. ఇక్కడ ఇది చూడండి, ఇది బ్యాలెన్స్ ఉన్నది. ఈరోజు ప్రాఫిట్ ఎంత? టుడే P&L $437 అంటే ఇది సెంట్ అకౌంట్ కాబట్టి $4.37 అంటే 300 చిల్లరంతో వస్తే మనకి హ్యాపీనే కదా, అంటే 300 చిల్లర వస్తుంది. తర్వాత ఇప్పుడు ఫ్లోటింగ్ P&L అంటే ఇప్పుడు నడుస్తుంది P&L $3 ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఇక్కడ చూడండి, మీకు కానొస్తుంది, ఇక్కడ రన్నింగ్లో ఉన్నది ప్రైస్ అనేటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేటువంటిది. తర్వాత ఇది ఓకే. సో ఇది మెయిన్ బేసిక్గా మనం చెప్పేటువంటిది. అయితే నేను మెయిన్గా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్గా 8 గంటలకి 9 గంటలకల్లా పండుకోవాలనుకున్నారు. సో 8 గంటలు క్లోజ్ చేయాలనుకున్నారు. VPSలో పెట్టడం లేదు కాబట్టి VPSలో ఇంకో డెవలప్ జరుగుతుంది. సో 9 గంటలు పండుకోవాలనుకున్నప్పుడు 8 గంటలకే మీరు దీని పొజిషన్ క్లోజ్ చేయాలి. 9 గంటలు క్లోజ్ చేయాలనుకున్నప్పుడు 8 గంటలకి క్లోజ్ చేయాలి. 6 గంటలు క్లోజ్ చేయాలనుకున్నప్పుడు 5 గంటలకే క్లోజింగ్ కోసం ప్రయత్నం చేయాలి. అక్కడి నుంచి 5-6 మధ్య ఎక్కడైతే ప్రాఫిట్ వస్తుందో అప్పుడు మీరు మాన్యువల్గా క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆల్గో ట్రేడింగ్ అనేటువంటిది ఉన్నది కదా, ఇక్కడ కానొస్తుంది చూడండి, ఇక్కడ ఆల్గో ట్రేడింగ్ అనేటువంటిది, దీన్ని మీరు ఆఫ్ చేయాలన్నమాట. ఎట్లా ఆఫ్ చేస్తారు? ఇది దీని మీద క్లిక్ చేయగానే ఆఫ్ అయిపోయింది. నేను ఇప్పుడు రన్నింగ్లో ఉంది కాబట్టి ఆఫ్ చేయట్లేదు. ఇక్కడ ఈ గ్రీన్ దాని ఒకంగా అదిగో రెడ్ వచ్చేసిందా, అట్లా వచ్చేస్తుంది, ఆగిపోతుంది ఆల్గో. సో మీరు ఆ విధంగా ఆల్గోని ఆఫ్ చేసుకోవాలి. అదే కనుక మీరు ఆల్గోని ఆఫ్ చేయకపోతే వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే, ఇక్కడ మీకు ఈ పొజిషన్ అనేటువంటిది ఉన్నది కదా, ఈ పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇది క్యారీ ఫార్వర్డ్ అయ్యి దాని ఇష్టం వచ్చినట్టుగా మార్కెట్ ఎటుపోతే ఒకవేళ నష్టం వస్తే చాలా హ్యూజ్ అమౌంట్ లాస్ వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అదే దీన్ని క్లోజ్ చేసి ఆల్గోని కూడా క్లోజ్ చేశారనుకోండి, ఇక సమస్య ఉండదు. ఆటోమేటిక్గా మీ యొక్క ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ కావు, అంతటితో స్టాప్ అయిపోతుంది. ఈ మిస్టేక్ కనుక చేశారంటే మాత్రం చాలా హ్యూజ్గా మీరు లాస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి మీ క్యాపిటల్ మొత్తం రిలీన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ట్రయల్ని చూడండి, కొన్ని రోజులు చూసి ప్రయత్నం అనేటువంటిది చేసి మనకి కంఫర్ట్ జోన్ అనుకున్నప్పుడు మాత్రమే రియల్ మనీలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అప్పటి వరకు ఎటువంటి ప్రయోగాలు చేయవద్దు. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ మొత్తం మీకు చూపిస్తుంది బ్యాలెన్స్ ఎంత ఉంది, ఈక్విటీ ఎంత ఉంది, ఫ్లోటింగ్ ఎంత ఉంది. టుడే P&L 437 మీరు పొద్దున్న చూసుంటారు, అప్పుడు ఎంత ఉంది? $36, $28 ఉన్నది. ఇప్పుడు $437 వచ్చింది. సో ఇది మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా దీన్ని రన్ అనేటువంటిది చేసుకోండి. అప్పుడు మీకు మంచి ప్రాఫిట్స్ అనేటువంటివి వస్తాయి. ఎవరికైనా బాట్స్ కావాలనుకుంటే, ట్రయల్ వెర్షన్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి వాట్సాప్కి, అప్పుడు నేను మీకు అది పంపిస్తాను. థ్యాంక్ యూ.